కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు జారీ చేసి సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఇంతకు నిన్న కోమటిరెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇప్పటికైనా సోనియా గాంధీ గారు చర్య తీసుకొని తెలంగాణ ఉద్యమంలో పార్టీలో ఉండి గట్టిగా మాట్లాడిన వారికి సోనియా గాంధీ నాయకత్వం సోనియా గాంధీని ఒప్పించడానికి బయటికి వచ్చి చాలా మంది నెంబరు నాలాంటి వారు కానీ వివేక్ కానీ పొన్నం ప్రభాకర్ కానీ చాలా మంది ఒకరు కాదు 10-20 మంది గట్టి కొట్లాడారు. అలాంటి వారు చెప్పి రేపు ప్రజలకు పోతే మేము కూడా కొట్లాడినామని చెప్తే వాళ్ళు నమ్ముతారు ప్రజలు. జై తెలంగాణ అనాలంటే నీ నాన్న నీ ఏడ చెప్పాలని నాన్న చెప్తాను ఒక ఆయన. ఇంకొక ఆయన ఏంటంటే నేను రాజీనామా చేయగానే లడ్డుకు నా పదవి ఆయన తీసుకుండు ఆయన పోయి రేపు పొద్దున ఓటు ఏమిటి ఎట్టేస్తారు. నువ్వు ఆ తెలంగాణ ఎంకరెడ్డి రాజీనామా చేస్తే నువ్వు ఆ పదవి తెచ్చుకున్నావు అని ఆయన. ఇక బట్టి విక్రమార్క నేను చెప్పే అవసరం లేదు, ఆయన ఏం చెప్పిండు ఆయన ఏందో ఈ అందరి పేర్లు నాకు చెప్పే నేను ఎవరు ఇండివిజువల్ అందరు నా దోస్తులే అందరు నా మిత్రులే. నేనేం చెప్తున్నా అంటే టోటల్ రీషఫుల్ చేసినప్పుడు ఇక ముందు టీఆర్ఎస్ పార్టీ మనల్ని విమర్శించకుండా ఉండాలంటే ఎవరైనా కానీ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ పోరాటం చేసిన వారికి నాయకత్వం ఇచ్చి ఆయనతో పాటు 20 మంది కమిటీ చేసినా పర్వాలేదు అని. కాకపోతే ఏంటంటే తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు వచ్చేయాలా నువ్వు తెలంగాణ సరే కేసీఆర్ ఉద్యోగం చేసినట్టు నువ్వు అది ప్రజలు నమ్మరు. నా విశ్లేషణ నేను ప్రజలను గమనించింది ఉన్నది చెప్తున్నా ఓపెన్ సీక్రెట్. ఇదే సోనియా గాంధీ లేఖ రాయబోతున్నా మీ అందరికీ లేఖ రాకుండా. బంగారం లాంటి కాంగ్రెస్ పార్టీ రోజు రోజు పతనావస్థకు వస్తుంటే కొన్ని తీసుకోవాల్సిన చర్యల గురించి మాత్రమే చెప్పాను. ఇది నా ఒక్కరి కోరికనే కాదు, నాకు కూడా కొన్ని వేల మంది ప్రతిరోజు తెలంగాణ వ్యాప్తంగా నాకున్న సంబంధాలు గత 30 సంవత్సరాలుగా ఎన్ఎస్వే యువజన కాంగ్రెస్ నాయకులుగా నాకున్న విస్తృత సంబంధాలతోని వేలాది మంది నాకు పంపే మెసేజ్లు కానీ నాతో పర్సనల్ కానీ ఫోన్లలో వారు చెప్పే ఆవేదననే ఈరోజు మీ ద్వారా ఇటు కాంగ్రెస్ క్యాడర్ కానీ మా హైకమాండ్కి మీ ద్వారా తెలియజేస్తున్నాను. వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. దీన్నే 2-3 రోజుల్లో సవినయంగా సోనియా గాంధీ గారికి లేఖ ద్వారా స్వయంగా వెళ్ళి కలిసి చెప్పాలని నిర్ణయించుకున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నోటీసులు జారీ చేయడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కోమటిరెడ్డి పీసీసీ నోటీసులు జారీ చేయడంపై కోమటిరెడ్డి ఏమంటున్నారు? దీనిపై పీసీసీ ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతోంది కోమటిరెడ్డిపై? మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు అంతర్గతంగా వేడెక్కుతా ఉన్నాయని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా చూస్తే మొన్నటికి మొన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిన్న కోమటిరెడ్డి ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పార్టీ ఎట్టి పరిస్థితిలో కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, రోజు రోజుకు దిగజారిపోవడం తప్ప పార్టీకి మనుగడ కష్టము. ఇప్పుడు సర్జరీ కాదు కదా, ఇలా ఇప్పుడు ఈ దశలో పార్టీని వదిలేస్తే భవిష్యత్తులో పోస్ట్ మార్టం చేసుకోవడానికి కూడా పార్టీ పనికి రాకుండా పోతుందంటూ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే హరీష్ రావును కలిసిన కొద్దిసేపటికే కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కోమటిరెడ్డి పార్టీ వీడి వెళ్లడం కోసం ఇలా దుమ్మెత్తి పోస్తున్నారని భావిస్తా ఉంది. నిన్నటి నుంచి కూడా ఈ కోమటిరెడ్డి వ్యాఖ్యల మీద పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతా ఉంది. పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన నాటా సంబరాల కోసం అమెరికాలో ఉన్నారు. ఈ విషయం గురించి ఆయన అందుబాటులో ఉన్న నాయకులతోటి సీనియర్ నాయకులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే రాత్రి పొద్దుపోయిన తర్వాత అంటే 11:10 తర్వాత జానారెడ్డి ఒక ప్రకటనలో స్పందిస్తూ కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. కోమటిరెడ్డి పార్టీ వీరి వెళ్లడం కోసమే పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నాడు, ఆరోపణలు చేస్తున్నాడే కాబట్టి మనం ఆయన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదు, టాలరేట్ చేయొద్దు, ఆయన మీద కూడా గట్టి చర్యలు తీసుకోవాలనేది పార్టీ నిర్ణయించింది. అందుకోసమే ఈ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోదండరెడ్డిని పిలిపించి ఆయనతో ఒక నోటీసును కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పించారు. వారం రోజుల్లోగా దీనికి కోమటిరెడ్డి సమాధానం చెప్పాలి, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మొత్తానికి ఈ పరిస్థితులకి ఎలా స్పందిస్తారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది చూడాల్సి ఉంది. నిన్ననే ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు, ఈ వ్యవహారాలన్నింటి మీద పార్టీలో రాష్ట్రానికి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరితో కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, అందరూ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చెప్పుకుంటా ఉన్నారు 15-20 మంది, వీళ్ళందరూ కూడా పార్టీని నాశనం చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. నేను ఏదైనా ఉంటే సోనియా గాంధీకి లెటర్ రాస్తాను, సోనియా గాంధీకి కలిసి చెప్తాను తప్పితే వీళ్ళ మాట్లాడనన్నారు. ఇప్పుడు ఈ షోకాజ్ నోటీసు కూడా దాదాపుగా ఆయన వివరణించే అవకాశం లేదంటుగానే నిన్నటి వ్యాఖ్యలు బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు. ఆయన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో అమీతుమీకి
సిద్ధమయ్యారు. అందుకోసమే నిన్న హరీష్ రావుతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీడియాతో మాట్లాడి మళ్ళీ సిఎల్పీకి వచ్చి ప్రత్యేకంగా ఈ అంశాలే మాట్లాడాడు. కాబట్టి ఆయన ముందుగా అజెండా సిద్ధం చేసుకొని అజెండా ప్రకారం వెళ్తున్నారని కూడా అనుమానాలు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన నల్గొండ వెళ్తా ఉన్నారు. ఇప్పుడు నల్గొండలో పార్టీ నాయకులను కలవబోతా ఉన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ ఎంపీ త్వరలోనే టీఆర్ఎస్ కు వెళ్లబోతా ఉన్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కోమటిరెడ్డి కూడా అదే విధంగా పార్టీని వేయడానికి సిద్ధమయ్యే విధంగా మాట్లాడుతున్నారా లేక మరేమైనా అజెండా ఆయన వ్యాఖ్యల్లో ఉందనేది పార్టీ సీనియర్ నాయకులు చర్చించుకుంటా ఉన్నారు. ముందైతే ఈ షోకాజ్ నోటీస్ వ్యవహారం అయితే కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ గా మారిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.